కమ్యూనికేషన్లో ఇది టెస్ట్. మీకేం అర్థమవుతుందో చెప్పండి. టినిని ఈ సాంగ్ ఏదో తెలిసిపోయింది కదా, ప్రియతమా నీ వచ్చట కుశలమా, ఇదే సాంగ్ కదా. ఎస్, ఇప్పుడు ఇంకోటి గెస్ట్ చేయండి. టింటి 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 టి టిని టిన్ టింటి టింటి టిటి టి టిని టిన్. ఇది గెస్ట్ చేయండి. ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కదా, ఎందుకంటే ఫస్ట్ సాంగ్ మనందరికి తెలుసు ఎగ్జిస్టెన్స్లో ఉంది కాబట్టి, సెకండ్ సాంగ్ అసలు లేనే లేదు కాబట్టి. సో మన మైండ్లో కమ్యూనికేషన్ కూడా అంతే. ఓన్లీ ఎవరైతే ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నాను అనుకోండి, నేను నా మైండ్లో నాకు క్లారిటీ ఉంది, దానికన్నా ముందు నాకు అక్కడ ఏం జరిగిందో తెలుసు, ఎగ్జాంపుల్లో నా మైండ్లో ఉంది కాబట్టి నేను ఈజీగా చెప్పగలుగుతాను. బట్ ఆపోజిట్ పర్సన్కి అది తెలియకపోవచ్చు. అన్నప్పుడు నువ్వు అనుకుంటావు తనకు కూడా సేమ్ తెలుసు అని, బట్ ఆ అజెప్షన్ రాంగ్ అనమాట. దానివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. అయితే నీకు అర్థమవుతుంది కానీ ఆపోజిట్ పర్సన్కి అర్థం కాదు. సో అందుకనే థింగ్స్ చాలా క్లియర్ ఉండాలి. తనకు కూడా తెలియాలి, నీకు కూడా తెలియాలి నువ్వు ఏం మాట్లాడుతున్నావు. అప్పుడే కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉంటుంది.